ఒంగోలులో జరుగుతున్న సర్ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొని ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించాలన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో 2, 8, 9, 10 డివిజన్లకు చెందిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. 2002 తర్వాత సర్ పేరుతో వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. దీనిని పార్టీ శ్రేణులు సీరియస్గా తీసుకుని ప్రతి ఇంటికి వివరాలు సేకరించాలన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందేవారి వివరాలు నమోదు చేయాలని, అదే సమయంలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలన్నారు. వ్యాపారాలు చేసుకునేందుకు వచ్చిన వారు, ఉద్యోగాల్లో చేరిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు ఒకచోట నుండి ఇంకో చోటికి వెళ్లినప్పుడు వారి పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించేలా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దామచర్ల జనార్దన్ సూచించారు. నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా మన వాళ్ళంతా కూడా అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పారు. వీక్గా ఉండే ఏవైతే వీక్గా ఉన్నాయో అవి కూడా చెప్పాం. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాం. మనకి వీక్గా మ్యాక్సిమం 50% వరకు ఇప్పటి వరకు మనది అయింది మన కాన్స్టిట్యున్సీ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 2002లో వచ్చిన ఆ రోజు ఉండే సెన్సెక్స్ ప్రకారంగా ఇప్పటి వరకు ఆ ఓటర్ లిస్టు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా చేస్తుంది డోర్ టు డోర్. మళ్ళా చేయరు. ఇది చేసేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అది సీరియస్గా మీరు తీసుకోండి. ఎందుకంటే దాదాపు అందరూ కూడా సీనియర్లుగా ఉన్నవాళ్ళు, మీకు ఆల్రెడీ చాలామందికి అనుభవం ఉన్న వాళ్ళే ఈరోజు బిఎల్ఏలుగా ఉన్నారు. కాబట్టి దాని మీద మీరు చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. ఏదో కింద ఎవరినో ఒకరిని పెట్టేసి నవ్వులాట్లుగా తీసుకోవద్దు. ఎందుకంటే 10 రోజులు చేసే పని మనం జాగ్రత్తగా చేస్తే రేపు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి. రేపు లోకల్ బాడీ ఉంది, ఇవన్నిటికి కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. దాన్ని కొంచెం అందరూ కూడా సమన్వయంతో డివిజన్ ప్రెసిడెంట్లు కూడా బిఎల్ఏతో ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దీంట్లో మనం చేయాల్సిన కొన్ని నియమాలు, వాళ్ళందరూ కూడా అధికారులు ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 కాపీలు తీసుకొస్తున్నారు. ఒక కాపీ ఆ ఇంట్లో ఇస్తున్నారు, ఒక కాపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. దానికి ఫోటోలు కూడా అంటిస్తున్నారు. ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లకి ఫోటో పెట్టి 4 పేజీల మీద మిగతాదంతా డీటెయిల్స్ అంతా ఫిల్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆధార్ నెంబర్లు కానీ అన్నీ కూడా. ఆ 4 కాపీలు కూడా ఇంట్లో ఉండేవి కూడా మన దగ్గర కూడా ఉండాలి. మన బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో దానికి కాపీ జిరాక్స్ చేసుకోండి, లేకపోతే ఫోటో తీసుకోండి. ఖచ్చితంగా రేపు మీ బూత్ అయిపోయిన తర్వాత ప్రతి డోర్ నెంబర్ తోటి ఓటర్ లిస్టు ప్రకారంగా ఆ కాపీ కూడా మనం తీసుకొని చెక్ చేసుకోవాలి. అధ్యక్షులు డిఈడిఎల్తో ఎవరినైతే ఇన్ఛార్జీలుగా వేసామో వారితో మన ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్ కార్యక్రమం ఇప్పటివరకు కూడా 52% ఉన్నాము. ఇంకా కూడా దీన్ని ఈ క్లస్టర్ పరిధిలో కొంచెం బెటర్గా ఇంకా ముందుకు వెళ్ళాలని. ఈ రోజు వరకు ఇక్కడ 8 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం ఉంది. ఈ రోజు వరకు స్టేట్ యావరేజ్ 52% పైగా జరిగింది. మనము మన నియోజకవర్గం 51% దాకా జరిగింది. ఈ రోజు కూడా ఇంకా 50% బూత్లు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. దాదాపు 250లో 100 పైన 150 దాకా 50% లోపు బూత్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రోజు 100 ఫార్మ్స్ వచ్చే విధంగా మీ అందరూ కూడా ఈ 8 రోజులు పూర్తిగా బిఎల్ఏలు వేరే కూడా పక్కన పెట్టి బిఎల్ఓతో సమన్వయం చేసుకొని మీ అందరూ కూడా